మీరు అడుగుతుండొచ్చు, లేకపోతే కొంతమంది మీడియా మిత్రులకు కూడా డౌట్ రావచ్చు. ఎందుకు మరి సిబిఐ విచారణ కోరితే కాళేశ్వరం మీద కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ చేస్తలేదని చాలామంది అడుగుతా ఉన్నారు మిత్రుల మధ్యలో. ఆ మిత్రులకి, సమాజంలో ఉన్నటువంటి విఘ్నులందరికీ, మీడియా మిత్రులకు కూడా మేము చేసేటువంటి అప్పీల్ ఒకటి. కాళేశ్వరం ప్రాజెక్టుని ఇన్ టోటోగా సిబిఐ చేత విచారణ జరిపించడానికి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 100% సిద్ధంగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు తెలివిగా ఏం చేస్తున్నారంటే, జస్టిస్ పిసి ఘోష్ గారు అనేటువంటి ఒక రిటైర్డ్ అయినటువంటి న్యాయమూర్తి చేత కాళేశ్వరంలో కుంగినటువంటి 3 డ్యాములకు సంబంధించి, 3 బారేజీలకు సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ నిర్వహించినారు. ఈ ఇన్వెస్టిగేషన్ నిర్వహించి దాని మీద ఒక నివేదిక రాసి అసెంబ్లీలో ప్రొడ్యూస్ చేసి అసెంబ్లీలో చర్చకు పెట్టినారు. మరుసటి రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఇద్దరు కూడా కోర్టుకు వెళ్తే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం దాని మీద ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత దాకా ఇన్వెస్టిగేషన్ చేయొద్దు అని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఒక తీర్పిచ్చింది. భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ సమాజం కానీ అడుగుతుంది, కాళేశ్వరం మొత్తం మీద విచారణ జరిపించమని. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడుగుతలేదు అనేది బేసిక్ క్వశ్చన్. మీరు పీస్గా అడుగుతా ఉన్నారు. 3 బ్యారేజీలే, కుంగిన అన్నారం బ్యారేజో, సుందిళ్లనో, వీటి మీద మాత్రమే విచారణ కావాలని కాంగ్రెస్ అడుగుతుంటే, భారతీయ జనతా పార్టీ నాడు అమిత్ షా గారు మాట్లాడిన మాటలైనా ఈ రోజు మేము అడుగుతుంది అయినా ఇన్ టోటోగా 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పిన కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద ఆ నుంచి మొదలుకుంటే రౌతి వరకు, అంటే మొదటి అక్షరం నుంచి మొదలుకుంటే చివరి అక్షరం దాకా ప్రతి అంశం మీద విచారణ జరుపమని ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఒకసారి ఉత్తరం రాసి భారత హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారిని కలవమని చెప్పండి. కోర్టు స్టే ఎత్తేసిన మరుక్షణం భారత ప్రభుత్వం సిబిఐ చేత విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీడియా ఉంది, మాట్లాడాలి కాబట్టి మాట్లాడదాం, ఏది పడితే అది మాట్లాడతాం, అటెన్షన్ డైవర్షన్ కోసం మాట్లాడతాం. ఖమ్మంలో జరుగుతున్న పంచాయతీని ప్రజలు దృష్టి మరల్చడానికి భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడతాం, లేకపోతే బాపు ఘాట్ పేరు మీద పేదోళ్ళ ఇల్లు కూల్చి 5,000 కోట్లతోటి బాపు సమాధిని కడతాం. ఇట్లాంటి ప్రజల దృష్టిని మరల్చేటువంటి కార్యక్రమాల్ని చేయడానికి 3 మంత్రులు అగమేఘాల మీద పరిగెత్తుకొని వచ్చి భారతీయ జనతా పార్టీకి కాళేశ్వరం ఏటీఎంగా అయిందని మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా మేము భావిస్తా ఉన్నాం. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.